నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన్న వేరవగా నాదరినే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన్న వేరవగా నాదరినే నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను.
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మనం ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. దావీదు పెద్ద తప్పు చేసిన దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. కానీ సౌలు చిన్న తప్పు చేసాడండి. కానీ దేవుడి దగ్గర క్షమాపణ అడగనందున తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. అందరూ హతమైపోయారంతే. క్షమాపణ అడగలేదు. అందుకని నువ్వు క్షమించమని అడుగుతున్నావు. ఎవరితో నువ్వు ఏదన్నా పెట్టుకున్నావు అనుకో, సారీ అండి నాది తప్పేమో, ఒకవేళ నాకు తెలీదు అని నువ్వు అనగలుగుతున్నావా? నేనని బెంకలాడుతున్నావా? నాది అనుకుంటూ. జాగ్రత్త సోదరి సోదరి. క్షమాపణ అనేది దేవుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. క్షమాపణ లేదనుకో అంతే, దేవుని దృష్టిలో పాపం అయిపోతుంది. నీ పొరుగు వారిని నువ్వు తిరస్కరిస్తే అది పాపం నీకనుంది సామెతల గ్రంథంలో. పొరుగు వారిని తిరస్కరించకూడదు. వారు ఏం చెప్పినా నువ్వేం చేయాలి? వినాలి. అటువంటి దైవజనులుగా మేము చెప్తే వినాలి కదా. దేవుని ప్రతినిధులు 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 22-23 వచనాలు చదివితే 3వ అధ్యాయం 2 మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. దైవజనుడి మాట వినకపోతే. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని యొక్క ఆజ్ఞ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ ఎవరి ఆజ్ఞ? ఎవరు రాశారు మన కోసం? దేవుడే రాసించాడు. లోక సంబంధం వాటి కోసం ఎక్కువ ప్రాకులాడొద్దు. దేవుని సమయం దొంగిలించొద్దు. దయచేసి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేద్దాం. దేవునిది మంద కాదు, దేవునిది అది. ఒక్కరోజు కదా, 6 రోజులు మనవే కదా, మనం వాడుకుంటాం కదా 6 రోజులు. త్వరగా వచ్చి తండ్రి ఎసరారా కూర్చేస్తున్నాను అని కూర్చొని స్తుతులు స్తోత్రాలను కూర్చివేయాలి. మనం తగిన స్థలము ఇది మనకు నిర్ణయించాడు దేవుడు. ఎంత అదృష్టం మనకి. చపల దేవుని వద్దామా? హోరి బాబారి కరవరాంతురా అని ఆశ. థ్యాంక్ యూ లార్డ్. హోరి బాబా 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 బాబా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చూసారా, 8,000 మంది పైనే ఉన్న అక్కడ ఏసై లేరు. అపాధి క్రియలు అక్కడ ఉన్నాయి. అపాధి పడుతుంది ప్రజల్ని. చూసారా, ఏసేమన్నారు, చిన్న ముందా భయపడకుడి అన్నాడు. అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఆయన చిత్తం ఎవరన్నా రాసి ఆ రోజు ఎవరు వస్తారు అంతే. ఎంతమంది స్వస్థ పొందుకున్నారు. మొన్న 20 సంవత్సరాలు బట్టి మోగ అమ్మాయి, చెవిటి అమ్మాయి వచ్చింది మన దగ్గరికి. చూసారా, అమ్మాయికి 2 వారాలు 7 వారాలు రమ్మన్నా. 3వ వారం కల్లా గడగడ వీళ్ళమ్మని అడుగుతుంటే చూసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ పిల్ల సమాధానం చెప్పేస్తుంది టకటకమని. మాటలు వస్తున్నాయి అమ్మ అంటే అలా మాట వస్తున్నాయి అమ్మగారు, నన్ను విసిగించేస్తున్నావు. మరి పాపం 20 సంవత్సరాలు పెట్టి మాట్లాడలేదు. గడగడగడగ మాట్లాడేస్తుంది ఆ పిల్ల. తరదండ్రి రావడం అనేసారు. చూసారా, కొంతమంది అందరు ఇలాగే మన దగ్గరికి వచ్చి స్వస్థ పొందుకుని ఆ చర్చిలు ఈ చర్చిలకు వెళ్తారు, స్వస్థ పొందుకుంటారు. అది నిలబడాలంటే తగిన స్థలంలోనే వచ్చి దేవుని స్తుతించాలి. తగిన స్థలం, మందిరమునకు తగిన స్థలం. మందిరంగా ఉండటానికి ఏది పడుతుంది? మందిరం కాదు, తగిన స్థలం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్థలంలో మన స్తుతులు స్తోత్రాలు బలి అర్పిస్తే డైరెక్ట్గా వేసే దగ్గరికి వెళ్ళిపోవాలి. వారమంతా నువ్వు ఇష్టానుసారంగా బ్రతకూడదు. ఎలా బ్రతకాలి? దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. అటువంటప్పుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమట. హలేలి 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 హలేలి. యథార్థంగా బ్రతికితే వారికి దేవునికి ఆనందాన్ని కలుగజేస్తాను. ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా జీవించావా అది దేవుడికి తెలుసు, అపవాది కూడా తెలుసు. వేస్తాడు గట్టిగా. రండి, నువ్వు దేవుని ప్రజలు అంటే ఇంట్లో ఒకలా జీవిస్తున్నావు, బయట ఒకలా జీవిస్తున్నావు, సంధికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటున్నావు, నువ్వు నా ప్రజలవే దేవుని ప్రజలు కాదంటాడు. చూసారా, కనుక సోదరి దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా ఏం చెప్పినది మనం వినాలి.
మోషే ప్రవక్త సేవకుడు ఏం చెప్పినా దేవుడు వినమన్నాడు కదా. అయితే మందిరం పునాదులు గట్టిగా వేయబడాలట. నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క పునాదులు గట్టిగా వేసుకోవాలని నువ్వు లోతుగా వెళ్ళాలి. ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, రాత్రి నిద్ర మానుకొని, సిటీస్లో ఎలా తెలుసండి, రాత్రి అంతా ప్రార్థనలు ఉండి తెల్లవారు జాబ్కి వెళ్ళిపోతారు, ఉద్యోగస్తులు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు. చూసారా? దేవుని సందులో ఇంట్రెస్ట్గా నువ్వు గడిపితే అసలు నిద్రే రాదు. తెలుసా నీకు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తిని రాకూడదు, ఉపవాస ప్రార్థనది. తిని రాకూడదు దేవుని సందుకి. దేవుని సందులో మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే శరీరానికి బలం ఇవ్వకూడదు. ఆత్మకు బలం ఉండాలంటే భోజనం చేయకుండా సంధికి రావాలి. అప్పుడు సరిగ్గా వినగలుగుతుంది దేవుని వాక్యం. శరీర సంబంధమైన బలము నీకు అప్పుడు రాదు. అయితే యెరూషలేములో ఉండు దేవుని యొక్క ఆలయంలోని ఉపకరణాలు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు యుద్ధం చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎందుకట? దేవుని ప్రజలు దేవునికి బాధ కలిగిస్తున్నప్పుడు దేవుడు తెలిసాడట. ఈరోజు దేవుని ప్రజలు దేవునికి బాధ కలిగిస్తున్నారు. ఇశ్రాయేలీయులను ఒక గొప్ప రాజు కట్టించిన మందిరాన్ని త్వరగా ఈ మందిరం కట్టుటకు, ఈ ప్రాకారం నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని మేము అక్కడ అడిగితే పెద్దలను అడిగాము. వారిలో అధికారులైన వారి పేర్లు రాసి తమకు తెలియజేయటకై వారి పేర్లు అడుగుగా వారు ఏమన్నారంటే, ఈలాగో ప్రత్యుత్తరం ఇచ్చి, మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై, భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై మహాదేవుని యొక్క మందిరము ఉన్నది కనుక మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితే అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది, గోడల మ్రానులు వేయబడినవి. అది సొలొమోను కట్టించిన మందిరం. అది మహాదేవుని మందిరం. అక్కడ గొప్ప రాళ్ళ చేత కట్టబడ్డాయి ఆ మందిరం గురించి ఇక్కడ రాయబడింది. అయితే వారి చేత ఈ మందిరం కట్టకు, మేము ప్రాకారం నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చారని అడిగితే అది శత్రువులు వచ్చి కూల్చేశారు. శత్రు రాజు నెబుకద్నెజరు వచ్చి కూల్చేశాడు ఆ మందిరాన్ని. ఎందుకంటే మా పితరులు ఆకాశమందలు దేవునికి కోపం పుట్టించినందున. 12వ వచనం చదవండి, 5:12 ఎజ్రా. అయితే ఆకాశమందలు దేవునికి కోపం పుట్టించారట. ఎవరు? పితరులు, మన తల్లిదండ్రులు. దేవునిలో సరిగ్గా నడవకుండా దేవుని నమ్ముకున్న పేరుకి కానీ సరిగ్గా వారు లేనందున దేవునికి కోపం వచ్చేసింది. దేవుని కోపం వస్తే ఏం చేశాడు? దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడు నెబుకద్నెజరునకు బబులోను రాజు చేతికి అప్పగించాడు. నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాడు. నెబుకద్నెజరునికి దేని గురించి చెప్పబడుతుంది? దానియేలు గ్రంథం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బానిసలకు తీసుకెళ్ళిపోయాడు కదా నెబుకద్నెజరు రాజు. 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే నెబుకద్నెజరు రాజు దేశంపై యుద్ధం చేసి దేవుని యొక్క మందిరంలో ఉపకరణాలన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? పితరులు దేవునికి కోపం పుట్టించినందున దేవుడు ఏం చేశాడట? వారిని చదవమా, పుట్టించినందున ఏం చేశాడు? ఆయన వారిని రాజు అయిన కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాడట. ఈరోజు దేవుడు కోపం పుట్టిస్తే వదిలేస్తాడు, శత్రువు నిన్ను అటాక్ చేస్తాడు. సరే, నెబుకద్నెజరు రాజు చేతికి అప్పగించాడు. అతను యుద్ధం చేసి ఆ దేశం మీద చెరగా కొంతమంది యవ్వనస్తులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ యొక్క మందిరాన్ని కాల్చేశాడు అగ్ని చేత. దేవునికి కోపం పుట్టిస్తున్నావా? నీ కుటుంబంలో దేవునికి ఇవ్వాల్సింది కూడా కొంతమంది తినేస్తాడు. ప్రథమ ఫలాలు దేవునివి కదా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వరు కొంతమంది. ప్రథమ ఫలాలు దేవునివే కదా, దేవునికి ఇవ్వాల్సింది మనకి ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వాలి కదా. అది ఎంతమంది తెలుసు? ఈ రోజున పితరులు చేసిన, పెద్దవాళ్ళు చేసిన తప్పుల వల్ల దేవునికి కోపం వస్తుంది. ఫిలీమోను రాసిన పత్రిక, ఇటువంటి చదివితే పత్రికలో ఉంటాయి స్త్రీల గురించి ఎక్కువ. ఏమి రాయబడ్డాయి? ఇంటిలోనట మగవాళ్ళకి స్త్రీలు ఎంకరేజ్ చేయాలట. దేవుని సన్నిధిలో సరిగ్గా నడవాలి, దేవుని సన్నిధికి ఇవ్వాలి సరిగ్గా అని. అన్ని విధాల బుద్ధి కలిగిన వారు, దైవజ్ఞానం కలిగిన వారు, దైవబుద్ధి కలిగిన వారు స్త్రీలు అలా చేస్తారట. ఫిలీమోను రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. పత్రికలు చదవండి. దేవుని నేను చాలాసార్లు చెప్తాను, మన ఇల్లు రోడ్డుకి కుడి చేతిలో ఉంటే ఎడం చేతిలో వెళ్తే మన ఇల్లు వస్తుందా? దేవుని మార్గాల్లోనే దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. అంతేగాని ఎట్టి పడితే అట్టు నడిగితే అంతే. పితరులు కోపం పుట్టిస్తే
మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాత ముత్తాతలు కావచ్చు, దేవుని కోపము వస్తుంది ఒకరోజు. మనం చెప్పలేము అది ఏ రోజు. కనుక సోదరి మన పితరుల కోపం పుట్టించినట్టుగా మనం కోపం పుట్టించకూడదు. కుటుంబాన్ని, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని మరలా మన దేవుని చేతిలో పెట్టాలి. తెలుసా, నీకు ఇచ్చిన జీవితం, నీకు ఇచ్చిన ఆశని చిత్తానుసారంగా వాడుకోవడానికి కాదు, దేవుని ఇష్టకరంగా దేవుని చిత్తానుసారంగా వాడటానికి. దేవునికి మనం కోపం పుట్టిస్తే దానికంటే పెద్దవారమా గొప్పవారమా? గొప్పవారం మన వాళ్ళు అల్లు చెప్పండి పని. హల్లెలూయా. సరిగ్గా వింటున్నారా? ఎహెజ్కేలు గ్రంథం 44 త్వరగా తీయాలి. 30 చదివితే 29 చూద్దాం. నైవేద్యములు పాపరాధ బలి పశుమాంసమును అపరాధ బలి పశుమాంసమును వారికి ఆహారమును ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులన్నీ వారివి. ఎవరివి? యాజకులవి. ఇంకా చూడండి 30, ఎహెజ్కేలు గ్రంథం 44:30. మీ ప్రతిష్ఠార్పణములన్నిటిలోనూ, తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు. ఇంకా చదవండి. యాజకుల వగునన్నీ కూడా మీ కుటుంబంలోకి ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసుకుని పిండి ముద్దను యాజకులు మీరు ముందుగా పిసికి వండుతారు ఏదన్నా, అవి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. కుటుంబాలకు ఆశీర్వాదం ఎందుకు కలగట్లేదు? ఆశీర్వాదం కలగాలంటే నువ్వు చేయవలసింది చేయాలి. అవి యాజకులకి ఇవ్వలేను. ఏమన్నది అక్కడ? యాజకులకి ఇవ్వలేను. పశువుల్లోనూ తనకు తానుగా చచ్చిన దాన్ని, చేల్చబడిన దాన్ని యాజకులు భుజించకూడదు. బండి వెళ్తుంది అనుకోండి, దాని మీద కింద పడి చచ్చిపోయింది అనుకోండి కోడి, అది ఇస్తారు కొంతమంది, అది వండిస్తారు కొంతమంది. అది దేవునికి సేవకులకి ఇస్తే అది శాపం వస్తుంది. అది ఎవరికి తెలుసు? నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇచ్చేది ఎవరు? ఆశీర్వాదం దైవజనుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు నీకు. దేవుడు చేయి పెద్దదా, నీ చేయి పెద్దదా? హల్లెలూయా. అది తెలుసుకోవాలి. బుద్ధి కలిగిన వాళ్ళు తెలుసుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేకపోవడం వల్ల మూడులు తెలుసా మీకు? హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో యాజకులుగా బలి అర్పించవలసిన స్థలాన్ని దేవుని సన్నిధిలో వచ్చి స్తోత్రాలు, స్తుతులు అనే బలులు నీవు అర్పిస్తూ ఉండాలి. దేవుడికి బలి అర్పించవలసిన స్థలము అది సపరేట్గా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో యెజ్రా గ్రంథం 6:3 తగిన స్థలము ఏది పడుతుంది? మందిరము కాదు. ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉండడు. దేవుడున్న చోట్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? సోదరి గల్తీ 6:6 వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. మంచివన్నిటిలో ఒక భాగాన్ని ఇచ్చేయాలట దైవజనుడికి. అప్పుడే నీకు దేవుడు ఎన్నో భాగాలు ఇవ్వగలుగుతాడు. సార్ దేవునివి ఇచ్చేయాలి కదా. దేవుడు అంటే భయం లేదు, దానికంటే గొప్పవాళ్ళు మనం. హల్లెలూయా. దశమ భాగం ఇస్తున్నావా దేవునికి? ఇది నాదే. నెక్స్ట్ నీకు ఇస్తాడు దేవుడు కరెక్ట్గా. ఆయన ఇవ్వాలంటే ఎంత? ఏదన్నా. అందుకే దేవునికి ఇచ్చేద్దాం. ఏంటి? మనమే ఉంచుకోవాలి. దేవుని మనం తినకూడదు, అది శాపం. దేవునికి ఇవ్వాలి. ఎవరన్నా సరే, మీరన్నా సరే, మేమైనా సరే. హల్లెలూయా. దేవుని సొమ్ము మనం ఉంచుకోకూడదు. హేబేలు కయ్యను ఉన్నారండి, అన్నదమ్ములు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. అన్నయ్య ఏం చేశాడంటే దేవునికి బలి తెచ్చాడు. దేవునికి కానుక ధాన్యం పండిస్తాడు. కొంత ధాన్యం తీసాడు. ఎక్కువైపోయిందేమో దేవుడికి, కొంచెం తీసేద్దాను. మళ్ళీ తీశాడు. మళ్ళీ తక్కువైపోయిందే, ఎక్కువ తీసినట్టున్నాను. మళ్ళా వేసాడు, మళ్ళా తీశాడు. అలా తన మనసు స్థిరత్వం లేదు. అది 2 పడవల మధ్య అడుగేసినట్లుగా ఉంటుంది. దేవుడికి ఎక్కువైపోద్దేమో, నాకు తక్కువైపోద్దేమో, నాకు ఎక్కువైపోద్దేమో, దేవుడు తక్కువ. ఇలా తన మనసు ఊగిసలాడుతూ ఇచ్చేద్దాం అనుకొని కొంత పట్టుకొచ్చాడు దేవుడికి. పుట్టో పుల్లో ఏదో ఒకటి పట్టుకొచ్చాడు. ఆ దేవుడికి ఏదో ఇద్దాంలే అనుకొని. అయినా తన వెనకాల పుట్టినవాడు తమ్ముడు ఉన్నాడే, తను నేను ఇచ్చేది ఎవరికి? దేవుడికి ఇస్తున్నాను. నేను ఆయన ఇస్తేనే కదా నాకు ఇవన్నీ వచ్చి. నేను పుడతాను తీసుకొని వచ్చానా? పుట్టేటప్పుడు
పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళిపోతానా? వెండి బంగారాలు గాజులు బంగారం నగలు పెట్టుకొని వచ్చాను నేను. తల్లి గర్భంలో దేవుడు నన్ను నిర్మించినప్పుడు నేను మళ్ళా పట్టుకొని వెళ్ళిపోతానా? ఇవన్నీ నాకు దేవుడిచ్చినవే కదా అనుకొని దేవునికి వాళ్ళు ఈ యొక్క హేబేలు అబ్బా నేను ఇచ్చే దేవుడికి అనుకొని ఏం చేశాడు? మంచివి కొవ్వినవి శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి, నేను ఆయన నా తండ్రి, ఆయన ఇచ్చినాయి కదా నాకు ఇవన్నీ అనుకుని సంతోషంగా మొదటవన్నీ చూశాడు, కొవ్వినివన్నీ చూశాడు. అవన్నీ గొర్రెలు మేకలన్నింటిలో బలిగా దేవునికి ఇచ్చేద్దామని హృదయాంతరంలోండి హృదయాభిలాషతో ఆయన హృదయం పొంగుతూ ఆహా ఎన్నాళ్ళకి నేను దేవుడికి ఇస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు ఇస్తానో తెలియదు నాకు, అందుకని శ్రేష్టమైనవి ఇవ్వాలన్నాడు కదా దేవుడు అని ఇతనికి తెలియదు. మనకు గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళకి తెలియదు, గ్రంథాలు లేవు అప్పుడు. అయితే కొవ్వుని అనుకొని శ్రేష్టమైన సంతోషంగా తెచ్చాడు దేవునికి. కొలస్సీ రాసిన పత్రిక 1:28 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. చూసారా? అందు నిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడుచున్నాను. అప్పమత్తే సరే ప్రతి మనిషినికి బుద్ధి చెప్పాలి మానకుండా. వాక్యం ద్వారా ప్రభు నాన్న విధాలుగా మాట్లాడతాడు. అబ్బాయి నాతోటే మాట్లాడుతున్నాను. అమ్మగారికి నా గురించి ఎవరో చెప్పేశారు, అమ్మగారికి ఏం చేశారు, ఎవరో చెప్పేశారు. యేసయ్యే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. దేవుడికి అన్నీ తెలుసు కదండి. హలేలి 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 హలేలి. ఏముంది ఇక్కడ? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. ఇక్కడ దైవజనురాలు ఎటు నువ్వు నిలబడకపోతే, దైవజనులు ఎదుట నువ్వు నిలబడకపోతే దేవుని ఎదుట ఎలా నిలబడతావు? కొన్నిసార్లు నిలబడతావు, కొన్ని రోజులు నిలబడతావు, ఇంకొకసారి పడిపోతుంటావు. సోదరి దేవుల్లో పడిపోతున్నావా? అటు ఇటు తిరుగుతున్నావా? బలి అర్పించవలసిన తగిన స్థలములో తగినటువంటి మందిరంలో నువ్వు దేవునికి బలి అర్పిస్తున్నావా? ఒక చెట్టు ఉందనుకోండి, ఒక చెట్టును పాతండి, ఇంకో చెట్టుని పాతండి, ఒక చెట్టుని తీసి కొన్నాళ్ళు అటు పాతండి, మళ్ళీ వారం అయిన తర్వాత ఇంకో చోట పడుతుంది. దీనికి నీళ్ళు పోస్తూ ఉండండి. వారం అయిన తర్వాత ఇంకో చోట పాటండి. ఒక చెట్టు ఒకదారే ఉంది, ఇంకో చెట్టు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. టైం వచ్చింది, ఇది కాయలు కాసేస్తుంది, పువ్వులు పూసేస్తుంది, ఫలాలు ఇచ్చేస్తుంది. ఆ చెట్టు ఎండిపోతుంది. అది చివరికి తీసేస్తుంది కదా, ఏర్లు కులిపోయి చచ్చిపోతాయి. నీ జీవితం కూడా ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళు ఉన్నావు? ఎవరికైనా ఆస్తిగారంగా ఉన్నావా? దైవజనుడు అడిగిపెట్టాడంటే నీ ఇంట్లో దేవుని ఆస్తి వస్తుంది. నువ్వు తగినట్టుగా ఉండాలి. తగిన స్థలముగా బలులు అర్పించడానికి తగిన స్థలము దేవుని మందిరం. ఉపవాసంలో ప్రార్థనలో వయసులో ఉన్నప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు సోదరి? నిద్ర దరిద్రతను తీసుకొస్తుందట, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందట. 6 సామెతలు. దేవునికి ఇవ్వాల్సిన సమయం, ప్రార్థనలో ఉండవలసిన సమయం నిద్రకి ఇస్తున్నావా? దరిద్రత పరిగెత్తుకొని వచ్చేస్తుందట అలాంటి వారి దగ్గరికి. ఎవరమ్మారు దాన్ని? నీవే ఆహ్వానిస్తున్నావు. నిద్రపోవడంలో దేవుని స్తుతించవలసిన సమయంలో స్తుతించకుండా నిద్రని ఆహ్వానిస్తున్నావు. దేవుని కాదు నువ్వు ఆహ్వానించేది. రా వేసే రా అని స్తుతుల మీద స్తోత్రాల మీద ఆయన కూర్చోబెడుతున్నావు. కుర్చీ వేసి కీర్తనల గ్రంథం 22:3 చదివాం కదా. ఇశ్రాయేలు స్తోత్రాల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. స్తుతులు స్తోత్రాలని కుర్చీ వేస్తున్నావు ప్రతిరోజు. ఒకరోజు కుర్చీ వేస్తావు, ఒకరోజు ఆగేస్తావు. ఆయన అక్కడి నుంచి కూర్చుంటాడు. మళ్ళీ మొదట నుండి స్టార్ట్ అవుతుంది. పునాది లోతుగా ఉండాలి. పితరులట సరిగ్గా నడవలేదు, దేవుని కోపం పుట్టించారు కనుక దాని మీద దేవుని కోపం వచ్చి మందిరం అంతా పాడైపోయింది. కాల్చేసి ఆ దేశాన్ని అంతటి కూడా నెబుకద్నెజర్ రాజు, కల్దీయుల రాజు కొంతమందిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అందులో శ్రేష్టమైన వారుగా ఉన్నారు. హలేలి 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 హలేలి. సరే
శ్రేష్టమైన వారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. చెరపట్టబడిన వారిలో శ్రేష్ఠులుగా కనబడ్డారు. దేవుడు అక్కడికి వెళ్ళిన వారిని ఉన్నతంగా ఆస్వాదించాడు. తల్లిదండ్రులు లేరు చెప్పడానికి, నువ్వు దేవుని బిడ్డవు నాయనా, దేవుని ఆ మార్గంలో వెళ్ళాలి, దేవుని స్తుతించుకుంటూ ఉండాలి, ప్రార్థించుకుండాలి. మేము ఏమన్నా లేకపోయినా నీతో ప్రార్థనలు గడపపోయినా మేము అని చెప్పడానికి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. చూసారా? చూడండి, 1వ అధ్యాయం దానియేలు గ్రంథంలో, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలమునకు తీసుకొని పోయి తన దేవతాల వక్షంలో ఉంచెను. చూసారా? నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజున సాతాను అనే నెబుకద్నెజరు ఇంటి మీదకి వచ్చి దండిస్తే నీ ఆస్తులు తీసుకెళ్ళిపోతున్నాడేమో. ఏదైనా పని చేసుకో, వారం అంతా దేవుని సన్నిధికి రావాల్సిన టైం దేవునికి ఇవ్వు, రాత్రైనా పగలని. అది నీకు ఆశీర్వాదం వస్తుంది, దీవెని కలుగు చేస్తుంది. అందుకు దేవుడు మనల్ని సమృద్ధిగా, వాక్య సమృద్ధిగా ఆయన పరిశుద్ధ మందిరంలో ఆ ఉన్న స్థలంలో మనకి అవకాశం ఇచ్చాడు కనుక ప్రభు మనందరూ సహాయం చేయను కాక. దేవుడు వాక్యం దించిన యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఏం చేసావు? చెప్పా. మందు తాగించేసావు. తప్పుడు పని చేయించావా? తప్పుడు పని. ఇప్పుడు రక్షణ పొందుకున్నాడా? ముట్టడానికి వీలేదు, ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు, దేవుని మందిరంలో ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా? నీకేం ఆలోచన నీకు? ఏసరకు పోయినట్టవా? ఏసరకు పోయినట్టవా? నీ పేరేటన్నా? నీకు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు నలుగురున్నారా? మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు, దేవుని సన్నిధికి వస్తారు. నువ్వు ఆపడానికి వీల్లేదు. ఎందుకని మనుషులు కాదు, అర్థమైందా? విద్వాంగానే కాదు, అధికారం నీ ఆత్మలో బంధిస్తారు కాదు. తప్పు వాళ్ళు ఏమి పెట్టో పట్టుకుని రెడీమేడ్ వేస్తున్నాము, ఆజ్ఞాపిస్తున్నాను. అర్థమవుతుందా? ఇక వస్తావా? ఇక రాదు. నేనైతే పాయింట్ తీసుకున్నాను, నాకైతే తెలియదు. చాలా ఇదిగా పడ్డాను. చర్చిలో కూడా చాలా కూర్చోలేకపోయింది. చాలా తేలిక ఉందా భారతదేశంలో, చాలా ఆత్మీయంగా ఉన్నాను. గ్యాస్ నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ దేవుడు నన్ను స్వస్థపరచండి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను స్వస్థత పొంది ఈ చర్చి నుండి విడుదలగా వెళ్తున్నానని స్నామంలో బతులాడు. ఏసై సాక్షి, ఏసై సాక్షి, ఇది కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. వచ్చేటప్పుడు చాలా బాధతో వచ్చింది, చాలా బాధతో వచ్చానండి. వచ్చేటప్పుడు మాగన్ను మగత కూడా నొప్పులు ఇవన్నీ కూడా అమ్మగారు ప్రార్థన చేసి ఇవన్నీ నొప్పులు పోయినాయండి. స్వస్థత పొంది అమ్మగారు దయ వల్ల, దేవుడి దయ వల్ల విడుదలయ్యి వెళ్తున్నాను. ఎంత అనారోగ్యంతో వచ్చింది పాప. నడుము నొప్పి, కడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి అన్నారు. బీపీ షుగర్ గురించి చెప్పలేదు, అవన్నీ చెప్పింది పాప.
ఇప్పుడు కళ్ళు తిరిగి ఈ బీపీ షుగర్, బీపీ ఉంటే కళ్ళు తిరిగి ఇంక రకరకాలతో వచ్చింది, కానీ దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య సాక్షి గాక. ఆమె